బండి భగీరథను అరెస్ట్ చేయకపోవడం నిరసిస్తూ సిరిసిల్ల పిఎస్ ముందు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. ప్రభుత్వం పోలీసుల వైఖరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం బండి సంజయ్ కొమ్ము కాస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులు. సాధారణ వ్యక్తులపై కేసులు నమోదైతే గంటలు అరెస్ట్ చేసిన పోలీసులు కేంద్ర మంత్రి కొడుకు విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తారని ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లతోటే పోలీసులు యాక్షన్ తీసుకోవడం లేదని మండిపడ్డారు. తన కుమారుడిపై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో బండి సంజయ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో సిరిసిల్ల పోలీస్ స్టేషన్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన కేసు అయి కూడా 48 గంటలు అవుతుంది. ఇంతవరకు నిందితుడికి సాయం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయడం లేదు ఈ గవర్నమెంట్. మరి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మరి బండి సంజయ్ గారికి కొమ్ము కాస్తుందా అని అడుగుతూ ఉన్నాం. ఈ రోజు చూస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఒకటైనాయని ఈ సందర్భంగా తెలుస్తుంది. మరి ఆ మహిళ ఎవరైతే అమ్మాయి అయితే ఉందో పాపం నిన్నటి రోజున కూడా మా పార్టీ నాయకుడు అయినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ను కలిసి తన యొక్క జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మా పార్టీ నాయకుడు ప్రవీణ్ కుమార్ సార్ కూడా పూర్తిగా మరి మీడియా ముందుకు వచ్చి అక్కడ జరిగిన సిచ్యువేషన్ను ఆ మీడియా ముందు చెప్పడం జరిగింది. మరి అక్కడ ఉన్న పోలీస్ శాఖ కూడా మా నాయకులు పోయి కలవడం జరిగింది. ఇంతవరకు కూడా 48 గంటలు అవుతున్నా కూడా మరి నిందితుడిని అరెస్ట్ చేయడం లేదు. మరి దీన్ని బట్టి చూస్తే మరి బండి సంజయ్కి తెలంగాణ పోలీసులు కొమ్ము కాస్తురా, మరి కాపాడుతురా అని మేము అడుగుతా ఉన్నాం. బండి సంజయ్ కుమార్ కొడుకు తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఒక మైనర్ బాలికను లొంగ తీసుకొని ఆల్కహాల్ తాగించి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఏదైతే రేప్ అటెంప్ట్ చేశాడని చెప్పి ఆరోపణలు వచ్చినాయో దాని మీద ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు తన కొడుకును స్వచ్ఛందంగా పోలీసులకు అప్పగించి నేను నిష్పాక్షికంగా విచారణకు సహకరిస్తా అని చెప్పాలి. వాటిని వదిలేసి కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించుకొని నేను తలుచుకుంటే మీరు ఉండరు, మా అభిమానంతో మిమ్మల్ని చంపేపిస్తా, నోరు మూసుకొని మీ పరిధిలో మీరు ఉండాలని చెప్పేసి తన పదవిని అర్థం పెట్టుకొని ఆ కుటుంబ సభ్యులను ఆ అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేసి నువ్వు ఎంతమందితో తిరిగినావు నాకేం తెలుసు, నా కొడుకు ఒక్కరితోనే తిరిగినావా, ఇటువంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఒక 17 సంవత్సరాల అమ్మాయిని మానసిక క్షోభకు గురి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి బండి సంజయ్ ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ రక్షగా ఉండాల్సినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తన కొడుకు కోసం ఇటువంటి నీచమైన పన్నాలు తెరదీస్తా ఉన్నారు.